మీరు నిద్రపోనివ్వకుండా మోగుతూ తిరిగే దోమ, రాత్రిపూట మీ వంటగదిని ఆక్రమించే బొద్దింక, మరియు మీరు తినే రొయ్యలు, వీటన్నింటిలో ఉమ్మడిగా ఉన్న లక్షణమేమిటి? ఇవన్నీ భూమిపై అత్యంత విజయవంతమైన జంతువుల సమూహమైన ఆర్ద్రోపోడా ఫైలంకు చెందినవి. ఆర్ద్రో అంటే కీలు మరియు పొడ అంటే పాదాలు లేదా కాళ్ళు. కాబట్టి ఇవి కీలుగల కాళ్ళను కలిగిన జీవులు. ఆర్ద్రోపోడల్లో శరీర ఆకారం మరియు విధుల్లో అద్భుతమైన వైవిధ్యం కనిపిస్తుంది. తెలిసిన అన్ని జంతువుల్లో దాదాపు 80% ఈ ఒక్క ఫైలంకు చెందినవే. అందువల్ల ఇది జంతురాజ్యంలో అతిపెద్ద ఫైలం. ఈ ఫైలంలోని కొన్ని జీవులు స్వేచ్ఛగా జీవిస్తాయి. ఉదాహరణకు చీమలు, సీతాకోకచిలుకలు మరియు పీతలు. మరికొన్ని జీవులు ఉదాహరణకు పేలు. ఇవి పరాన్నజీవులుగా జీవిస్తాయి. ముందుగా వాటి శరీర నిర్మాణాన్ని చూద్దాం. కీటకాల వంటి అనేక ఆర్ద్రోపోడల్లో వాటి శరీరం తల, ఛాతీ భాగం లేదా థొరాక్స్, ఉదరం అనే 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల శరీరంలోని ముందు భాగం. ఇందులో కళ్ళు, స్పర్శకాలు వంటి ఇంద్రియ అవయవాలు ఉంటాయి. అలాగే ఆహారం తీసుకోవడానికి అవసరమైన నోటి భాగాలు కూడా ఉంటాయి. ఛాతీ భాగం లేదా వక్షస్థలం మధ్య భాగంలో ఉంటుంది. దీనికి కాలు మరియు అనేక సందర్భాల్లో రెక్కలు ఉంటాయి. అందువల్ల ఇది శరీర కదలికకు ప్రధాన భాగంగా పనిచేస్తుంది. ఉదరం శరీరంలో చివరి భాగం. ఇందులో జీర్ణక్రియ, విసర్జన మరియు ప్రత్యుత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. శరీరాన్ని ఇలా స్పష్టంగా విభజించి వాటిని తల, ఛాతీ భాగం మరియు ఉదరం వంటి పెద్ద క్రియాత్మక భాగాలుగా విభజించడం ఆర్ద్రోపోడ్లు వివిధ విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది వాటి ప్రత్యేకమైన లక్షణాల్లో ఒకటి. మరో ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ఆర్ద్రోపోడ్లకు ఉండే గట్టి బాహ్య కవచం అంటే ఎగ్జోస్కెల్టన్. ఇది చిటిన్ అనే గట్టి పదార్థంతో తయారవుతుంది. ఇది వాటి అంతర్గత అవయవాలను రక్షిస్తుంది మరియు శరీరం నుంచి నీరు కోల్పోకుండా కూడా కాపాడుతుంది. బాహ్య కవచం శరీరంతో పాటు పెరగదు. కాబట్టి ఆర్ద్రోపోడ్లు తమ శరీరాన్ని కప్పి ఉండే బాహ్య కవచాన్ని కొంతకాలానికి ఒకసారి తొలగిస్తాయి. ఈ ప్రక్రియను మోల్టింగ్ అంటారు. ఆర్ద్రోపోడ్ శరీరం 3 పొరలతో ఏర్పడుతుంది. బాహ్య భ్రూణ పొర, మధ్య భ్రూణ పొర, అంతర్భ్రూణ పొర. అందువల్ల వీటిని త్రిపొర జీవులు అని అంటారు. ఈ జంతువులను ఎడమ మరియు కుడివైపుల నుంచి చూస్తే ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. శరీరాన్ని మధ్యలో ఒక రేఖ ద్వారా 2 సమాన భాగాలుగా విభజించవచ్చు. దీనిని ద్విపార్శ్వ సౌష్ఠవం లేదా బైలేటరల్ సిమ్మెట్రీ అని అంటారు. దీనికి కారణంగా వీటికి స్పష్టమైన ముందు భాగం మరియు వెనుక భాగం ఉంటాయి. ఇది ఒక నిర్దిష్ట దిశలో కదలడానికి సహాయపడుతుంది. వీటి ఇంద్రియావయవాలు ముందు భాగంలో ఉంటాయి. ఇంద్రియావయవాలు ముందు భాగంలో ఉండడం వల్ల ఇవి ఆహారం మరియు ప్రమాదాన్ని త్వరగా గుర్తించి వేగంగా స్పందించగలవు. ఆర్ద్రోపోడల్లో నిజమైన దేహ కుహరం ఉంటుంది. దీనిని సిలోమ్ అంటారు. ఇందులో అంతర్గత అవయవాలు సురక్షితంగా అమర్చబడి ఉంటాయి. ఇది శరీర వ్యవస్థలను మరింత సమర్థవంతంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. తద్వారా శరీర నిర్మాణం మరింత సంక్లిష్టమైన స్థాయికి చేరుకున్నప్పుడు వీటిలో అవయవ స్థాయి వ్యవస్థలు ఉంటాయి. ఆర్ద్రోపోడల్లో బాగా అభివృద్ధి చెందిన అవయవ వ్యవస్థ స్థాయి నిర్మాణం కనిపిస్తుంది. ఆర్ద్రోపోడ్లకు ముందు భాగంలో నోరు, మధ్యలో గొట్టం లాంటి జీర్ణనాళం, చివర్లో వ్యర్థాలను బయటకు పంపడానికి ఒక ద్వారం ఉంటుంది. దీనిని సంపూర్ణ జీర్ణ వ్యవస్థ, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అని అంటారు. వాటి ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి నోటి భాగాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు బొద్దింకలు నమిలే నోటి భాగాలను ఉపయోగిస్తాయి. దోమలకు రసాన్ని పీల్చే గొట్టం లాంటి నోటి భాగాలు ఉంటాయి. సీతాకోకచిలుకలు మకరందాన్ని పీల్చడానికి చుట్టుకొని ఉండే సైఫన్ లాంటి నోటి భాగాన్ని ఉపయోగిస్తాయి. ఆర్ద్రోపోడ్లలో రక్తం ధమనుల వంటి
మూసి ఉన్న నాళాల ద్వారా ప్రవహించదు. దానికి బదులుగా అవయవాల చుట్టూ ఉన్న తెరిచి ఉన్న ఖాళీ ప్రదేశాల ద్వారా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఈ విధమైన వ్యవస్థను వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. వీటికి ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం లాంటి ద్రవాన్ని హీమోలింఫ్ అంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటి రక్తం ఎరుపు రంగులో ఉండదు. అందులో ఉండే వర్ణద్రవ్యం మరియు రసాయనాల రకాన్ని బట్టి రంగులేనిదిగా, నీలం రంగులో లేదా పసుపు రంగులో ఉండవచ్చు. కొన్ని ఆర్థ్రోపోడ్లలో నీలం మరియు ఆకుపచ్చ రంగు, మానవ రక్తానికి ఎరుపు రంగు ఇచ్చే ఇనుము బదులుగా రాగి ఆధారిత సమ్మేళనాల వల్ల వస్తుంది. వివిధ ఆర్థ్రోపోడ్లు తాము నివసించే ప్రదేశాన్ని బట్టి వివిధ విధాలుగా శ్వాసిస్తాయి. పీతలు వంటి నీటిలో నివసించే జీవులు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. మిడతలు వంటి కీటకాలు ట్రాకియా అనే చిన్న గాలి నాళాలను ఉపయోగిస్తాయి. సాలీడ్లు పుస్తక ఊపిరితిత్తులు అనే ప్రత్యేకమైన శ్వాస నిర్మాణాలను ఉపయోగిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఆర్థ్రోపోడ్లలో సన్నని నాళాలు ఉంటాయి. ఇవి రక్తం నుంచి అవసరం లేని పదార్థాలను సేకరించి వాటిని శరీరం వెలుపలికి పంపిస్తాయి. ఈ నాళాలను మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అంటారు. ఇవి విసర్జనలో సహాయపడడంతో పాటు శరీరంలోని లవణాలు మరియు నీటి సమతుల్యతను కాపాడడంలో కూడా సహాయపడతాయి. ఆర్థ్రోపోడ్లకు స్పష్టమైన ముందు భాగంలోని తల ప్రాంతం ఉంటుంది. ఇందులో చిన్న మెదడు ఉంటుంది. ఈ మెదడుకు 2 పొడవైన నరత్రాడులు లేదా నరతంత్రులు అనుసంధానమై ఉంటాయి. ఇవి శరీరం యొక్క క్రింది భాగం వెంట నడుస్తాయి. వీటిలో బాగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ ఉంటుంది. అందువల్ల ఇవి చాలా వేగంగా స్పందించగలవు. చాలా వేగంగా. ఉదాహరణకు మీరు పట్టుకోవడానికి ప్రయత్నించిన వెంటనే బొద్దింక పరిగెత్తడం చూడవచ్చు. ఆర్థ్రోపోడ్లు తమ కీళ్లతో కూడిన ఉపాంగాలను ఉపయోగించి కదులుతాయి. కీటకాలు అలానే పీతలలో కనిపించే వివిధ రకాల ఉపాంగాలు ఈత కొట్టడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సాలీడులు వేగంగా కదలడానికి తమ కాళ్లను ఉపయోగిస్తాయి. ఈ కీళ్లతో కూడిన అవయవాలు వాటికి విస్తృతమైన కదలికలు మరియు వేగాన్ని అందిస్తాయి. చాలా ఆర్థ్రోపోడ్లు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో మగ మరియు ఆడజీవులు వేర్వేరుగా ఉంటాయి. ఫలదీకరణ ఎక్కువగా అంతర్గతంగా జరుగుతుంది. అనేక ఆర్థ్రోపోడ్లలో పిల్లజీవులు పెద్ద జీవులతో పోలిస్తే చూడడానికి మరియు జీవించే విధానంలో చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు గొంగలి పురుగు తమ జీవితపు ప్రారంభ దశలో ఆకులను తింటూ గడుపుతుంది. కానీ తర్వాత మకరందాన్ని పీల్చుతూ ఎగిరే సీతాకోక చిలుకగా మారుతుంది. ఈ అద్భుతమైన రూపాంతరం వాటికి జీవితంలోని వివిధ దశల్లో మెరుగ్గా జీవించడానికి సహాయపడుతుంది. కాబట్టి లార్వా అని పిలువబడే చిన్న దశ నుంచి పెద్ద జీవి దశకు జరిగే ఈ అద్భుతమైన మార్పును రూపాంతరం, మెటమార్ఫోసిస్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆర్థ్రోపోడ్లు జంతువులలో అతి పెద్ద సమూహం. ఇవి దాదాపు అన్ని రకాల పర్యావరణాల్లో కనిపిస్తాయి. వీటి శరీరం ఖండాలుగా విభజించబడి చిటిన్తో తయారైన ఎగ్జోస్కెల్టన్తో కప్పబడి ఉంటుంది. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం, ట్రిప్లోబ్లాస్టిక్, సిలోమేట్ జంతువులు. వీటికి కీళ్లతో కూడిన ఉపాంగాలు, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ మరియు బాగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ ఉంటాయి. వీటి జీర్ణ వ్యవస్థ సంపూర్ణంగా ఉంటుంది. ఇందులో నోరు మరియు మలద్వారం ఉంటాయి. వీటి ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి నోటి భాగాలు మారుతూ ఉంటాయి. వీటి శ్వాస అవయవాల్లో మొప్పలు, ట్రాకియా, పుస్తక ఊపిరితిత్తులు ఉంటాయి. విసర్జన మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ద్వారా జరుగుతుంది. వాటి రక్త ప్రసరణ వ్యవస్థ బహిరంగ రకానికి చెందినది. రక్తం లాంటి ద్రవాన్ని హీమోలింఫ్ అంటారు. ఇది రంగులేనిదిగా నీలం, ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండవచ్చు. ఈ రంగులు రాగి ఆధారిత సమ్మేళనాల వల్ల ఏర్పడతాయి. వాటిలో బాగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇందులో మెదడు మరియు నరతంత్రులు ఉంటాయి. ఇవి వేగంగా స్పందించడానికి సహాయపడతాయి. కీళ్లతో కూడిన ఉపాంగాల సహాయంతో ఇవి కదులుతాయి. వీటిని నడవడానికి,
ఈత కొట్టడానికి, ఎగరడానికి వంటి పనులకు ఉపయోగిస్తాయి. వీటిలో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మగ మరియు ఆడ జీవులు వేర్వేరుగా ఉంటాయి. అలాగే వీటిలో తరచుగా రూపాంతరం జరుగుతుంది. కాబట్టి మీరు తదుపరిసారి నడుస్తున్న చీమను, పీతను లేదా ఎగురుతున్న సీతాకోకచిలుకను చూసినప్పుడు మీరు ప్రకృతిలో అత్యంత విజయవంతంగా మనుగడ సాగిస్తున్న జీవులలో ఒకటైన ఆర్థ్రోపోడ్‌ను చూస్తున్నారని గుర్తుంచుకోండి.